బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో జరుగుతుంది. ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలనుకునే వాళ్ళు జిఎస్ మరియు ఆప్షనల్ కలిపి రెండు కలిపి కేవలం 35,000 రూపాయలతో మీరు ప్రిపరేషన్ చేసే అద్భుతమైన అవకాశం ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా మీకు వచ్చింది. దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఎవర్ ఫీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కొని నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. డెమోలు చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే వద్దు. అలాగే మన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్స్ అయిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్స్ పైన కూడా డీప్ డిస్కౌంట్ రన్ అవుతుంది. ఆన్లైన్ ప్రోగ్రామ్ 60,000ది మీకు 45,000కి, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ 1,00,000ది 75,000కి ఇప్పుడు మీకు అందుబాటులోకి వచ్చేసింది అతి తక్కువ ఫీజులో. అండ్ ఆఫ్లైన్ ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి ఆన్లైన్ అనేది కంప్లీట్గా ఫ్రీ వస్తుందన్నమాట. అండ్ ఈ కోర్సెస్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అండర్స్టాండింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. లోక్సభకి మరియు అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి మైనస్లు ఉన్నాయి, దానికి ఏమైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లీగల్ ఛాలెంజెస్ ఏమైనా వస్తాయా అనే అంశాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. మనం లైన్ బై లైన్ చదువుకుంటూ మొత్తం ఆర్టికల్ని త్వరగా కవర్ చేసేద్దాం. సో ఈ సంవత్సరం సెప్టెంబర్లో మన యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 6 మెంబర్ ప్యానెల్ని ఫామ్ చేసింది. దేనికోసం? టు ఎగ్జామిన్ అండ్ మేక్ రికమెండేషన్స్ ఫర్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందా లేదా, ప్లస్ మీ రికమెండేషన్స్ ఏంటి చెప్పండి అని చెప్పేసి ఫామ్ చేయడం జరిగింది. దేనికోసం? లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ అండ్ లోకల్ బాడీస్ కూడా అన్నీ కలిపి ఒకేసారి కండక్ట్ చేసే ఫీజిబిలిటీ ఏంటి చెక్ చేయమని చెప్పి కమిటీకి చెప్పడం జరిగింది. సో ఈ పర్పస్ కోసం ఈ ప్యానెల్కి మనకి స్పెసిఫిక్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషన్కి ఏమైనా అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుందా అది కూడా మీరు చెప్పండి. ఏమైనా లీగల్ ఛాలెంజెస్ ఏమైనా చేంజెస్ ఏమైనా అవసరం ఉంటాయా, అంటే డిఫరెంట్ చట్టాలను ఏమైనా మార్చాల్సి ఉంటుందా అది కూడా మీరు అనలైజ్ చేసి చెప్పండి అని చెప్పారు. సో ప్యానెల్ ఇచ్చిన బాధ్యత ఏంటంటే తన ఒపీనియన్తో ఇవ్వాలి. ఓకేనా? అలాంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్యానెల్ లెట్సే ఒక సర్టెన్ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసింది అనుకోండి కాన్స్టిట్యూషన్కి, ఈ అమెండ్మెంట్స్కి ఎసెంట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ కూడా అవసరం అవుతుందా అవ్వదా, యాజ్ స్టిపులేటెడ్ ఇన్ ఆర్టికల్ 368. అంటే స్పెషల్ మెజారిటీ, అంటే ఫెడరల్ ఇష్యూస్ని ఎఫెక్ట్ చేసే అమెండ్మెంట్స్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీస్ అసెంట్ కూడా అవసరం అవుతుంది. సో ఇది ఆ కేటగిరీ కిందకు వస్తుందా రాదా ఆ విషయాన్ని కూడా మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. సో ఈ ప్యానెల్ తర్వాత లా కమిషన్ వారిని కూడా కలవడం జరిగింది. కలిసి రోడ్ మ్యాప్ని డిస్కస్ చేసింది. 2029 కల్లా మనం పార్లమెంటరీ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ని సింక్రనైజ్ చేయగలుగుతామా చేయలేమా అనే విషయాన్ని డిస్కస్ చేయడం కోసం లా కమిషన్ని కూడా ఈ ప్యానెల్ కలిసింది. అయితే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కోసం డిమాండ్ అనేది ఎప్పటి నుంచి ఉంది, ఎలా వచ్చింది, ఏంటి అనేది కూడా చూద్దాం. అసలు ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ 4 జనరల్ ఎలక్షన్స్ కూడా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్సే. అప్పట్లో కాంగ్రెస్సే స్టేట్లోనూ పవర్లో ఉండేది, నేషనల్ లెవెల్లో కూడా పవర్లో ఉండేది. ఈ బైవర్కేషన్ ఎప్పుడు జరిగింది అంటే స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ ఎప్పుడు వాడిపోయాయంటే డ్యూ టు ది అడ్వాన్సింగ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ బై ద కాంగ్రెస్ 1969లో ఒక స్ప్లిట్ వచ్చింది కాంగ్రెస్లో. ఇందిరాగాంధీ వెర్షన్ ఒకటి, ఇందిరాగాంధీ అలా స్ప్లిట్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారికి అప్పుడు మంచి అప్పీల్ ఉంది, పాపులిస్ట్ ప్రజల్లో మంచి ఆకర్షణ ఉన్న టైం అనమాట. సో ఆ టైంలో దాన్ని క్యాష్ చేసుకుందామని టైం అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా అడ్వాన్స్ చేశారు, ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అనేవి ముందుకు వచ్చేసాయి, స్టేట్ ఎలక్షన్స్ వెనక్కి ఉండిపోయాయి. ఆ రకంగా బైఫర్కేషన్ జరిగింది. సో ఈ ప్రస్తుతానికి మీరు తీసుకుంటే లోక్సభ ఎలక్షన్స్ దే కోయిన్సైడ్ విత్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ 4 స్టేట్స్. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎలక్షన్స్ మన లోక్సభ ఎలక్షన్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలవన్నీ సెపరేట్గా విడివిడిగా జరుగుతున్నాయి అట్ దిస్ పాయింట్. సో మన బీజేపీ గవర్నమెంట్ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ జరపాలని చెప్పి అనే ప్రపోజల్ని పుష్ చేస్తూ వస్తుంది. 2017లో నీతి ఆయోగ్ కూడా ఈ ప్రపోజల్ని సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు కూడా జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్కి ఇచ్చిన అడ్రస్లో కూడా హీ స్పోక్ అబౌట్ ఇట్. ఆయన కూడా ఏమంటున్నారంటే మీరు పార్టీలన్నీ కూడా ఒక డిబేట్ అనేది కండక్ట్ చేయండి, దీని గురించి డిస్కస్ చేయండి, అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లా కమిషన్ కూడా ఆగస్టు 30న ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది 2018లో, ఎగ్జామినింగ్ లీగల్ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ప్రపోజల్. అండ్ మోదీ గారు రీసెంట్గా కూడా ఇండిపెండెన్స్ డే స్పీచ్ 2019 ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా దీని గురించి మాట్లాడడం అనేది జరిగింది. అండ్
ఈవెన్ ఈ లా కమిషన్ లేటెస్ట్ రిపోర్ట్లో కూడా ప్రపోజల్కి సపోర్ట్ అనేది వచ్చింది. నో లా కమిషన్ ఈజ్ రిపోర్టెడ్లీ ఎక్స్ప్లోరింగ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ కామన్ ఎలక్టరల్ రోల్. ఎన్నికల జాబితా స్టేట్ ఎలక్షన్స్కి సెంట్రల్ ఎలక్షన్కి ఒకటే ఎలక్షన్ జాబితా క్రియేట్ చేసే పాసిబిలిటీని కూడా ఇది ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తుంది. ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్. అయితే మీరు యూపీఎస్సీ మెయిన్స్లో ఎగ్జామ్ వచ్చినప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ రాయాల్సి ఉంటుంది. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి, మైనస్లు ఏంటి రాయాలి. సో ఇక్కడ ద కేస్ ఫర్ కామన్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ప్రోస్ అనమాట. ప్లస్లు ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి సెపరేట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల హ్యూజ్ ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుంది. దీనికోసారి దానికోసారి విపరీతమైన ఎక్స్పెండిచర్ అటు స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్స్కి జరుగుతుంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగితే ఒకేసారి ఒకే ఎలక్టరల్ రోల్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ వుడ్ నీడ్ ద సర్వీసెస్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ సివిలియన్ అఫీషియల్స్ ఆల్సో ఓన్లీ వన్స్. గవర్నమెంట్ ఆఫీసర్స్, టీచర్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ అందరినీ ఒక్కసారి ఉపయోగిస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి మళ్ళీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనివల్ల పబ్లిక్ మనీ సేవ్ అవుతుంది, హ్యూమన్ రిసోర్సెస్ ఎఫర్ట్స్ కూడా మనకి సేవ్ అవుతాయి. వాటిని వేరే పబ్లిక్ కాజెస్ కోసం మనం ఉపయోగించవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ పాయింట్ ఏంటి ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ అంటే డెన్స్ ఎలక్టోరల్ సైకిల్ ఇన్వాల్వ్స్ ప్రొలాంగ్డ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ పోలీస్ ఫోర్సెస్. ఎప్పటికప్పుడు ఎలక్టోరల్ సైకిల్ అంటే ఏదో ప్రతి సంవత్సరం ఏదో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఎలక్షన్ జరుగుతూ ఉండడం వల్ల ఎలక్షన్ సజావుగా కండక్ట్ చేయడం కోసం సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తూ ఉండాల్సి వస్తుందన్నమాట. దీనివల్ల ఇట్ ఈస్ పోజింగ్ ఏ కన్సర్న్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. మరి సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ బార్డర్ నుంచి ఎక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆర్మీని అక్కడ పెట్టి డిప్లాయ్ చేయడం వల్ల నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ మనకి వస్తున్నాయి. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కూడా సఫర్ అయ్యే పరిస్థితి మనకి దీనివల్ల వస్తుందన్నమాట. అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా విపరీతమైన స్ట్రెయిన్ బికాస్ ఆఫ్ మాస్ స్కేల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ అఫీషియల్స్ విత్ ఇన్ ద స్టేట్. అక్కడ నుంచి ఇక్కడికి ఆఫీసర్స్ని మూవ్ చేస్తూ ఉంటారు. ఎయిదర్ బై ద గవర్నమెంట్ లుకింగ్ ఫర్ ప్లయబుల్ ఆఫీసర్స్. అంటే గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందంటే మేము చెప్పిన మాట వినే ఆఫీసర్స్ కావాలని చెప్పి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. ప్లయబుల్ అంటే చెప్పిన మాట వినే వాళ్ళు అన్నమాట. వాళ్ళని కీ పొజిషన్స్లో పెట్టడానికి ఆర్ బై ద ఆర్డర్ ఆఫ్ ఈసీఐ కూడా కొన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ వల్ల కూడా వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్స్ మూవ్ అవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వన్స్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, ఎలక్షన్ కోడ్ ఫోర్స్లోకి రాగానే ఈ మూమెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ ఆల్సో డిప్యూటెడ్ యాజ్ అబ్జర్వర్స్. హై లెవెల్ ఆఫీసర్స్ వేరే స్టేట్ నుంచి వాళ్ళు కూడా అబ్జర్వర్స్గా ఈ ఎలక్షన్ జరుగుతున్న స్టేట్కి వస్తూ ఉంటారు. అండ్ పొలిటికల్ అన్సర్టెనిటీ ఉంటుంది ఆ టైంలో. అఫీషియల్స్ రిమైన్ పెర్పెచువల్ ఇన్ ఎలక్షన్ మోడ్. అఫీషియల్స్ ఎప్పుడు ఎలక్షన్ మోడ్లోనే ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంటే ఎప్పుడు చూసిన ఎలక్షన్ మోడ్లో ఉండే సిచ్యువేషన్ అది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే మూడో రీజన్ ఏంటి దానికి అనుకూలంగా అంటే ఈ సెపరేట్ ఎలక్షన్స్ వల్ల డెవలప్మెంట్ కూడా దెబ్బతింటుంది. ఎందుకని? ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ చేస్తారు 1 month ముందు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ చేయడం వల్ల ఏ ప్రోగ్రాము చేయకూడదు. ఇప్పుడు తెలంగాణలో మీరు చూస్తే రైతు బంధు అమౌంట్ పడలేదు. కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, ఆయన ఏదో హరీష్ రావు గారు ఏదో అన్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాడిని ఆపేసింది. అలాగే ఏదైనా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ కానీ నోటిఫికేషన్స్, జాబ్ నోటిఫికేషన్స్ కానీ అన్నీ ఆగిపోతాయి. సో స్కీమ్స్ కానీ ఇవి కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఆగిపోయే పరిస్థితి. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ వస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఆన్గోయింగ్ డెవలప్మెంట్ వర్క్ కూడా మనకి స్టాప్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేయలేరు ఈ పీరియడ్లో. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఎనర్షియా వల్ల అంటే సఫర్ అవుతాయి. అందరూ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల దీనివల్ల సఫర్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. అండ్ పార్టీలు కూడా ఏం చేస్తాయంటే దే ఇన్వేరియబుల్లీ ఇండల్జ్ ఇన్ పాపులిస్ట్ స్కీమ్స్, అంటే ప్రజాకర్షక పథకాలు. ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ప్రజాకర్షక పథకాల వైపు ఎక్కువగా పార్టీలు ఫోకస్ చేస్తాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి, ఇంకో 2 yearsలో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇంకెప్పుడు ఎలక్షన్ మోడ్లోనే ఉంటుంది. ప్రజాకర్షక పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేసి, అంటే టెంపరీగా లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం ఇండస్ట్రీస్ పెడతాము లేకపోతే ఏదో చేస్తామని కాకుండా టెంపరీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం మాట్లాడడానికి మన దగ్గర కొన్ని పాయింట్స్ ఉండాలి. ప్రజలకు ఎంత ఇచ్చామని చెప్పుకోవాలి. వాళ్ళు మనకి అట్రాక్ట్ అయ్యి కంట్రోల్లో ఉండాలి. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తే దాని బెనిఫిట్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ఆ బెనిఫిట్స్ వాళ్ళు పొంది దాన్ని మనకు గుర్తించి మనకు ఓట్లు వేయాలంటే కష్టం. ఇమీడియట్గా వాళ్ళ జేబులు నిండిపోయే పథకాలు తీసుకొస్తే వాళ్ళు ఆబ్వియస్గా పాజిటివ్గా ఉంటారు. అప్కమింగ్ ప్రతి ఎలక్షన్లో కూడా మనకే ఓట్లు వేస్తారన్న ఆలోచన కూడా పార్టీలకు వచ్చేసి ఈ పాపులిస్ట్ స్కీమ్స్లో వాళ్ళు ఇండల్జ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కమిట్ అవ్వని పరిస్థితి అని మనం చూస్తున్నాం అనమాట. ఓకే, ఈ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కమిట్ అవ్వకుండా ఇట్లాంటి పాపులిస్ట్ స్కీమ్స్ పైన ఆధారపడే పరిస్థితి కూడా జరుగుతుంది. దీనివల్ల ఎక్స్చెక్కర్కి విపరీతమైన చూడండి ఫ్రీబీస్ కాన్సెప్ట్ ఎక్కువగా పెరిగిపోయి ప్రభుత్వ ఖజానా గొల్లైపోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.
నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందంటే మనీ యొక్క రోల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ తీసుకోండి, ఎంపీ కోసం ఒకసారి, ఎమ్మెల్యే కోసం ఒకసారి అంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలి, అప్పుడు ఖర్చు పెట్టాలి. అన్నీ ఒకేసారి జరిగాయి అనుకోండి, అన్నీ ఒకేసారి జరిగితే ఏమవుతుంది, వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ ఖర్చులు కూడా తగ్గిపోతాయి, వుడ్ కమ్ డౌన్. అలాగే మానిటరింగ్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ బై ది ఈసీఐ విల్ ఆల్సో బికమ్ మోర్ ఎఫెక్టివ్. ఒకేసారి ఎలక్షన్ కమిషన్ కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది డ్యూ టు ఏ కన్సర్టెడ్ ఎఫర్ట్ అట్ ద నేషనల్ లెవెల్లోనే చేయాలి, స్టేట్ లెవెల్ అన్నీ ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈజీగా మానిటర్ చేయగలుగుతుంది ఎవరెంత ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్కసారి చేసేటప్పుడు మనకి ఇష్యూస్ వస్తాయి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఈ డివైజివ్ పాలిటిక్స్ ఫర్ ఎలక్టోరల్ గెయిన్స్. చాలామంది ఏం చేస్తారంటే రాజకీయ పార్టీలు ప్రజల్ని విడగొట్టి, మతం పేరుతో, కులం పేరుతో, వర్గం పేరుతో ప్రజల్ని విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఓకే, గివెన్ ద ఇంక్రీజింగ్ రోల్ ఆఫ్ డివైజివ్ పాలిటిక్స్ ఫర్ ఎలక్టోరల్ గెయిన్స్, ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్లాన్ వుడ్ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్ ద పర్నీషియస్ రోల్ ఆఫ్ రీజనలిజం, కాస్టిజం, కమ్యూనిజం ఇన్ మొబిలైజింగ్ ఎలక్టోరేట్స్. వీళ్ళు రీజియన్ పేరు వాడుకుంటారు, రిలీజియన్ పేరు వాడుకుంటారు, కాస్ట్ పేరు వాడుకొని వాళ్ళ ఎలక్టోరల్ బెనిఫిట్స్ కోసం ప్రజల్లో డివిజన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ వస్తే ఈ హేట్ స్పీచెస్ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ వస్తే ఆంధ్ర వాళ్ళని తిట్టడం, లేకపోతే హిందూ ముస్లిం ఉన్న ఏరియాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారంటే ముస్లిమ్స్ని తిట్టడం, ఇట్లా హేట్ స్పీచెస్ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఎలక్టరల్ బెనిఫిట్స్ పొందడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఎలక్షన్ జరిగితే ఫ్రీక్వెంట్గా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి, ప్రజల్లో ఐకమత్యం అనేది లేని పరిస్థితి అనేది వస్తుంది. ఓకేనా, ఇలాంటి పరిస్థితి మనకి వస్తుంది. అండ్ రెండోది ఏంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కలిపి జరిగితే ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇలాంటివన్నీ కూడా ఎలక్టరల్ ఎజెండాలోకి వస్తాయి. పెట్టి ఇష్యూస్, చిన్న అంశాల పక్కకి వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. రెండోది, ఇలా టూ మెనీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల జనాల్లో ఒక రకమైన అలసట, ఫ్యాటిగ్ వచ్చేసి వాళ్ళు అసలు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా మానేసే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇది పాయింట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. అలాగే ఎగ్నెస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి కూడా ఇచ్చారు. సో ఇట్లాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా యూ కెన్ మేక్ నోట్స్, ఎవ్రీ పాయింట్ మీరు నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడుతున్నాను, మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు, పిన్ చేసుకోవచ్చు. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్కి వ్యతిరేకంగా కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే ద సెంటర్స్ ఇనిషియేటివ్ ఈజ్ బీయింగ్ వ్యూడ్ యాజ్ బీయింగ్ యాంటీథెటికల్ టు ఫెడరల్ స్పిరిట్కి ఇది యాంటీథెటికల్గా ఉంది, అంటే ఆపోజిట్గా ఉందని చెప్పి చూస్తున్నారు. ఎందుకని? యాజ్ దేర్ హ్యాస్ నాట్ బీన్ వైడర్ కన్సల్టేషన్ విత్ కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్తో, అంటే ఈ సెంటర్లో భాగమైన, దేశంలో భాగమైన స్టేట్స్తో వైడర్ కన్సల్టేషన్స్ అనేవి జరగలేదు. రాష్ట్రాలతో డిస్కస్ చేసి స్టెప్ వేయాలి, కానీ ఏ రాష్ట్రంతో, ఎస్పెషల్లీ మనకి నాన్ బీజేపీ పార్టీస్ రూల్ చేస్తున్న స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళతో డిస్కషన్సే చేయలేదు. డిస్కస్ చేయకుండా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ స్టెప్ వేస్తుంది. ఇది ఫెడరల్ స్పిరిట్కి విరుద్ధం అనేది మొదటి పాయింట్. రెండవది, సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల లోకల్ అండ్ రీజనల్ ఇష్యూస్ అన్నీ పెరిఫరీకి వెళ్ళిపోతాయి. అంటే నువ్వు ఒక్కసారిగా నేషనల్ ఇష్యూస్ మాట్లాడడం మొదలు పెడతారు, ఆంధ్ర స్పెసిఫిక్ ఇష్యూస్, తెలంగాణ స్పెసిఫిక్ ఇష్యూస్. ఇప్పుడు చూడండి, మనకి రీజనల్, నేషనల్ రెండు ఒకేసారి జరిగినప్పుడు నేషనల్ ఇష్యూస్ ఇంపార్టెంట్ అయిపోతాయి, ఈ లోకల్ ఇష్యూస్ని పట్టించుకోవడం మానేసే పరిస్థితి మనకు వస్తుంది. దేర్ వుడ్ బి ఎ నేషనల్ కాన్స్టిట్యుయెన్సీ ఫినామినన్, మొత్తం అంతా ఇది వస్తుంది, ఫేవరింగ్ పాలిటీ వైడ్ పార్టీస్ డ్యూ టు దేర్ కంపారేటివ్ అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ క్లెయిమ్ టు బెటర్ సర్వ్ నేషనల్ ఇంట్రెస్ట్. ఈ మన పెద్ద పార్టీలు ఏవైతే ఉంటాయో, మీకు దేశం మొత్తానికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేసినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఎడ్జ్ వచ్చేస్తుంది. మేము నేషనల్ పార్టీస్, మేమైతేనే అన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాము, రీజనల్ పార్టీస్ వల్ల మీకు సుఖం లేదు అనే పాయింట్, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ యూనిటీ, నేషనల్ ఇంట్రెస్ట్ లాంటి పాయింట్స్ని హైలైట్ చేస్తూ వాళ్ళు రీజనల్ పార్టీస్ని తొక్కేసే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే రీజనల్ పార్టీస్ మీ ఒక్క ప్రాంతం కోసం ఆలోచిస్తాయి, మేము మొత్తం దేశం కోసం ఆలోచిస్తాం, ఏం చేసినా దేశం కోసం ఆలోచిస్తాం అనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వీళ్ళని తొక్కేసే అవకాశాలు ఈ ఒకేసారి కండక్ట్ చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అదే స్టేట్ ఎలక్షన్ సెపరేట్గా జరిగిందనుకోండి, యూ డిస్కస్ ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్. నేషనల్, స్టేట్ కలిసిపోయినప్పుడు ఇష్యూస్ కూడా కలిసిపోతాయి, ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఎ ఫెడరల్ పాలిటీ వుడ్ ఇన్సెంటివైజ్ రీజనల్ డిస్కంటెంట్. ఇంకొకటి థర్డ్, యాజ్ ఫార్ యాజ్ కాస్ట్ సేవింగ్ ఈజ్ కన్సర్న్, అంటే ఇక్కడ రీజనల్ లెవెల్ ఇష్యూస్ పక్కకి వెళ్తాయనే సెన్స్లో రాసినట్టుగా ఉంది. ఇన్సెంటివైజ్ డిస్కంటెంట్, డిస్సాటిస్ఫాక్షన్, రీజనల్ డిస్సాటిస్ఫాక్షన్ని ఎంకరేజ్ చేస్తాయి అని చెప్పి రాస్తున్నారు.
ఆ పాయింట్ ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే నాకు అర్థం కాలేదు, మరి సింపుల్గానే ఉంది కానీ ఐ డోంట్ నో వాట్ ద అదర్స్ కాంటెక్స్ట్ ఈస్. థర్డ్ పాయింట్ చూడండి, యాజ్ ఫార్ యాజ్ కాస్ట్ సేవింగ్ ఈజ్ కన్సర్న్, హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వుడ్ రిక్వైర్ లార్జ్ స్కేల్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెషిన్స్. ఎందుకంటే ఒకేసారి చేసేటప్పుడు మన దగ్గర ఉన్న ఈవీఎంస్ సరిపోవు, ఈవీఎంస్ ఎక్కువ ప్రొక్యూర్ చేయాలి, అలాగే వీవీప్యాట్స్ కూడా ఎక్కువ తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంటుంది. రెండోది, బైఎనియల్ ఎలక్షన్స్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్స్, రాజ్యసభ అండ్ బై ఎలక్షన్స్ వుడ్ స్టిల్ బీ హెల్డ్. దీని అర్థం నెక్స్ట్ 5 years ఎలక్షన్స్ ఉండవంటే రాజ్యసభ ఎలక్షన్స్ జరుగుతాయి అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతాయి, 2 ఏళ్ళకోసారి అవి జరగాలి కదా, అవి జరుగుతూనే ఉంటాయి. వాటి కోసం రిసోర్స్ మనీ అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది, మొత్తం మీరు ఆపాలన్నా ఆపలేరు. నాలుగవది, ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఓటర్స్ కూడా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే మనకి స్టేట్ అండ్ లోకల్ ఎలక్షన్స్లో హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది కనిపిస్తుంది. నేషనల్ ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే స్టేట్ అండ్ లోకల్ ఎలక్షన్స్లో హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఎలక్షన్స్ జరుగుతుండడం వల్ల డిఫరెంట్ ఇష్యూస్ గురించి ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది, విచ్ ఈజ్ ఎ గుడ్ ఫినామినన్. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారు అనే విషయాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్షన్స్ అట్ డిఫరెంట్ లేయర్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ అకౌంటబిలిటీ. ఎప్పటికప్పుడు ఎలక్షన్ జరగడం వల్ల అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది. యాజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ దేర్ పార్టీస్ రిమైన్ ఆన్ దేర్ టోస్. ఎలక్షన్స్ ఉన్నాయి అనేసరికి రాజకీయ పార్టీలు, రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళు ఇంకా ఒకసారి భయంతో ఉంటారు. అంటే ఏదన్నా మనం తప్పు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి దెబ్బ తగిలేస్తుందన్న భయంతో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడానికి కూడా ఎలక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. జవాబుదారీతనాన్ని పార్టీల్లో పెంపొందించడానికి డిఫరెంట్ టైమ్స్లో ఎలక్షన్స్ అవ్వడం అనేది ఉపయోగపడతాయని ఈ పాయింట్. అంటే ఒకేసారి జరిగితే అధికారంలో వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎదురు తిరిగేవాడే ఉన్నాడు, వాడు రిలాక్స్ అయిపోవచ్చు, ప్రజల్ని పట్టించుకోవడం మానేయచ్చు. మళ్ళీ 5th yearలో కానీ ప్రజలను పట్టించుకోకుండా వాడు అవినీతి గట్ర చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యలోనే వేరే ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు భయపడతాడు. అకౌంటబిలిటీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అయితే ఈ ప్లస్ మైనస్ మాట్లాడడం సరే, సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల మంచి జరుగుతుంది అనుకుందాం. అయినప్పటికీ కూడా దేర్ ఆర్ సర్టెన్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. రాజ్యాంగాన్ని సవరించకుండా మనము దీన్ని సాల్వ్ చేయలేం. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఇఫ్ ద ప్రపోజల్ టు హోల్డ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వర్ టు బి అడాప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ ఇట్ వుడ్ రిక్వైర్ ఏ కాంప్లెక్స్ అండ్ లెందీ లీగల్ ప్రాసెస్. ఇంప్లిమెంట్ చేయడానికి లెందీ లీగల్ ప్రాసెస్ అనేది మనకు అవసరం అవుతుంది. మొదట అట్లీస్ట్ 5 articles ఇన్ ద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, ఆర్టికల్ 83 Clause 2, 85 Clause 2 ఇవి దేని గురించి మాట్లాడుతున్నాయి? డిసల్యూషన్ ఆఫ్ లోక్సభ గురించి మాట్లాడుతున్నాయి. అలాగే ఆర్టికల్ 172 Clause 1, 174 Clause 2 విచ్ ప్రొవైడ్ ఫర్ డ్యూరేషన్ అండ్ డిసల్యూషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్, వాటిని అమెండ్ చేయాలి. 85 Clause 1, 174 Clause 2 allows the president and the governor to dissolve the Lok Sabha and Vidhan Sabha before the completion of their tenure of 5 years. 5 years కంప్లీట్ అవ్వకుండా డిజాల్వ్ చేయడానికి గవర్నర్కి, ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి ఆ ఆర్టికల్స్ ప్రకారం. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన సందర్భాల్లో డిజాల్వ్ చేసే అవకాశం ఉంది. 83 Clause 2 అలౌస్ ద టెన్యూర్ ఆఫ్ ద లోక్సభ టు బి ఎక్స్టెండెడ్ ఫర్ 1 year. 83 Clause 2 ఏం చెప్తుందంటే లోక్సభ టెన్యూర్ 1 year ఎక్స్టెండ్ చేయడానికి, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ బీయింగ్ ప్రొక్లైమ్డ్ అండర్ ఆర్టికల్ 352. ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేసినప్పుడు టెన్యూర్ ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ అక్కడ కనిపిస్తుంది. ఆర్టికల్ 172 Clause 1 మేక్స్ ఎ సిమిలర్ ప్రావిజన్ ఫర్ స్టేట్ అసెంబ్లీస్. స్టేట్ అసెంబ్లీస్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఆర్టికల్ 172 Clause 1లో ప్రావిజన్ ఉంది. ఈ ప్రావిజన్స్ అన్నింటినీ రిపీల్ చేసేయాలి, రద్దు చేయడం. ఎందుకంటే ఒకేసారి కండక్ట్ చేయాలంటే ఒకదాన్ని ముందు డిజాల్వ్ చేయడానికి లేదా ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ ఉండకూడదు, వీటన్నిటిని రిమూవ్ చేసేయాలి. ఇంకొకటి, యాంటీ డిఫెక్షన్ లా పాస్ చేసిన తర్వాత 10th షెడ్యూల్లో ఉన్న యాంటీ డిఫెక్షన్ లా 52nd Amendment Act ద్వారా 1985లో పాస్ చేసిన తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏమైందంటే, అలాగే ఫాలోడ్ బై హైకోర్టు జడ్జ్మెంట్ ఇన్ రామేశ్వర్ ప్రసాద్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ద డెసిషన్ టు డిజాల్వ్ విధాన్ సభ అండ్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ అండర్ ఆర్టికల్ 356 ఈ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో ఈ డెసిషన్ కూడా సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పారు. అంటే ఆర్టికల్ 356 ప్రకారం మీరు ఎమర్జెన్సీ విధించడం కావచ్చు, లేకపోతే స్టేట్ అసెంబ్లీస్ని డిజాల్వ్ చేయాలనుకుంటే దాన్ని జ్యుడిషియరీలో ఛాలెంజ్ చేయొచ్చు. సో జ్యుడిషియరీ వాళ్ళు ఒకవేళ ఆ నిర్ణయం తప్పు అని చెప్పి జ్యుడిషియరీ మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని రెస్టోర్ చేసే అవకాశం కూడా ఉంది. ద కోర్ట్ కెన్ రివైవ్ ద అసెంబ్లీ అండ్ రెస్టోర్ ద గవర్నమెంట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫైండ్ ద గ్రౌండ్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ రూల్ టు బీ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. మీరు ప్రెసిడెంట్ రూల్ ఎస్టాబ్లిష్ పెట్టేశారు, రాష్ట్రపతి పాలన విధించారు. అయితే దానికి అవసరమైన దానికి మీరు ఏ గ్రౌండ్స్ పైన అయితే అది చేశారో ఆ గ్రౌండ్స్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదని భావిస్తే సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ రెస్టోర్ చేసే అవకాశం అనేది ఉంది. మనకి రీసెంట్గా నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈ సంఘటనలు కూడా జరిగాయి.
సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది కూడా మనం చూడాలి. అండ్ మోర్ ఓవర్ సచ్ అమెండ్మెంట్స్ నీడ్ నాట్ ఓన్లీ 2/3 మెజారిటీ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ బట్ ఆల్సో రాటిఫికేషన్ బై అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అంటారు ఆర్టికల్ 368. కనీసం సగం రాష్ట్రాలు వాళ్ళ స్టేట్ లెజిస్లేచర్లో రాటిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫెడరల్ 2 రాష్ట్రాల యొక్క పవర్స్ని కూడా ఇది మారుస్తుంది కాబట్టి, ఫెడరల్ ఇష్యూస్ని టచ్ చేస్తున్న అమెండ్మెంట్ కాబట్టి రాష్ట్రాల అప్రూవల్, స్టేట్ లెజిస్లేచర్ అప్రూవల్ కూడా కావాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్లో సింపుల్ మెజారిటీతో మనకి అప్రూవల్ అవసరం ఉంటుంది. కరెంట్లీ నో పార్టీ హ్యాస్ ఈవెన్ సింపుల్ మెజారిటీ ఇన్ రాజ్యసభ. ఏ పార్టీకి రాజ్యసభలో మెజారిటీయే లేదు. వైల్ ద స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ స్టేట్స్లో తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ అధికారంలో ఉంది. మెనీ ఆఫ్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సచ్ అమెండ్మెంట్స్. ఈ అమెండ్మెంట్స్కి చాలా రాష్ట్రాలు ఫేవరబుల్గా లేవు. సో అంత ఈజీ కాదని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మీరు ఈ జనరల్ ఎలక్షన్స్ని స్టేట్ ఎలక్షన్స్లో లింక్ చేయడం ఎంత కష్టం, మీ లోకల్ బాడీ ఎలక్షన్స్తో లింక్ చేయడం అనేది ఇంకా కష్టం. ఇట్ ఈజ్ ఈవెన్ మోర్ కాంప్లెక్స్. ఎందుకని అంటే ఈ లోకల్ గవర్నమెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అంటే మనకి 7th షెడ్యూల్లో 2nd లిస్ట్లో ఉంది. ఈ స్టేట్ లెజిస్లేచర్స్ అన్నీ కూడా సెపరేట్ పంచాయతీరాజ్ యాక్ట్స్ని, మున్సిపల్ యాక్ట్స్ని వాళ్ళు చేసుకున్నారు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సెపరేట్ చట్టాలనే ఉన్నాయి. ఓకేనా. అండ్ ఫిక్సింగ్ ద టెన్యూర్ ఆఫ్ దీస్ బాడీస్ 5 years యాజ్ పర్ ఆర్టికల్ 243 క్లాజ్ ఈ, 243 క్లాజ్ యూ రెస్పెక్టివ్లీ. 28 రాష్ట్రాలు వాళ్ళ ఓన్ స్పెసిఫిక్ యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి 56 సెట్స్ ఆఫ్ లీగల్ ప్రావిజన్స్లో మార్పులు చేయాలి. అంటే మున్సిపాలిటీ యాక్ట్ సెపరేట్గా, పంచాయతీరాజ్ ఇన్నింటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ క్లబ్ లోకల్ ఎలక్షన్స్ ఆల్సో విత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్. ఎంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఆధార్ చెప్తున్నారు. సో కాబట్టి మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఎంత కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ద లైక్లీ ఫోకస్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్ హౌ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కెన్ బి హెల్డ్ సైమల్టేనియస్లీ. అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ ఫస్ట్ ఎలా కండక్ట్ చేయాలనే దానిపైన ప్రజెంట్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ది ఇంకా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి. ఈవెన్ ఫర్ దట్ మల్టిపుల్ అమెండ్మెంట్స్ అనేవి అవసరం. ఈ ప్రపోజల్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ద అమెండ్మెంట్ యాక్ట్ షెల్ బి ఏ మేజర్ బ్లాక్. మీరు అమెండ్మెంట్ యాక్ట్ చేసినా దాన్ని మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది. జ్యుడిషియల్కి అది వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని ఏమైనా అది ఎఫెక్ట్ చేస్తుందంటే ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెల్లదని జ్యుడిషియరీ చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాట్ సీమ్స్ డూయబుల్ ఈజ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు క్లబ్ యాజ్ మెనీ అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ పాసిబుల్. సో చేయగలిగింది ఏంటంటే ఎన్ని కుదిరితే అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ని క్లబ్ చేసేసి ఆర్ విత్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ వన్ గో అండ్ హోప్ దట్ ద వర్డిక్ట్స్ ఫేవర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. అన్ని రాష్ట్రాలు కూడా అన్ని ఎలక్షన్స్లో స్టేబుల్ గవర్నమెంట్స్, హంగ్ అసెంబ్లీ కాకుండా స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తాయని కోరుకోవడమే. ఈవెన్ ఫర్ రియలైజింగ్ దిస్, ఈవెన్ అది జరగాలన్నా సరే వైడర్ కన్సల్టేషన్ అక్రాస్ పార్టీస్ అండ్ స్టేట్స్ జరగాలి. రాష్ట్రాలతో, రాజకీయ పార్టీలతో సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేషన్ చేయాలి. ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. వీ డిస్కస్డ్ ఆల్ ద పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్. పాజిటివ్ అయినప్పటికీ కూడా లీగల్ కాంప్లికేషన్స్ ఏం రావచ్చు, ఏమేమి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. నా రికమెండేషన్ మళ్ళీ ఇంకొకసారి, నేను మొత్తం చెప్పాను, మళ్ళీ మీరు ఇంకొకసారి చదివి నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు మెయిన్స్కి అవసరమైన కంటెంట్ మీ చేతిలో రెడీగా ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్ ప్రిపరేషన్ చేయాలనుకున్న ఈ 2 సేల్లో భాగంగా 1 year వ్యాలిడిటీ 15,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీ 22,500. ఎంత డీప్ డిస్కౌంట్ ఉందో మీరు చూడొచ్చు. చాలా తక్కువ ప్రైస్కి మనం ఇస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ కూడా LTXలో అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ పిక్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షనల్స్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. కాంబోస్లోనే ద కింగ్ ఆఫ్ కాంబోస్ అన్నట్టు అల్టిమేట్ కాంబో ఆఫర్ వచ్చింది. 10+10 = 10. అంటే ఒక్క కోర్సు తీసుకుంటే ఇంకో కోర్సు కంప్లీట్గా ఫ్రీ. ఇక్కడున్న కోర్సెస్ అన్నీ కూడా ఏదైనా సరే 10,000 రూపీస్ సింగిల్ కోర్స్. కానీ మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఇంకొక కోర్సు మీకు కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. యూ బై 1 course, యూ గెట్ ది అదర్ కోర్స్ ఫర్ ఫ్రీ. సో యూ కెన్ బై ఎనీ 2 subjects at 10,000 rupees. అర్థమైందా? ఏదైనా 2 subjects మీరు ఇందులోంచి కనిపిస్తున్న కోర్సులు తీసుకోండి, 10,000 రూపాయలకే మీకు వస్తాయి. అల్టిమేట్ కాంబో ఇది. దిస్ ఈజ్ అనదర్ అల్టిమేట్ కాంబో. దీంట్లో 3 5s మనకి ఏమవుతుంది, 15 అవుతుంది. కానీ మనకి 10 అంటే ఎనీ 3 subjects యూ ఆర్ గెటింగ్ ఫర్ 10,000 ఓన్లీ. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో యూ కెన్ పిక్ ఎనీ 3 అండ్ యూ గెట్ దెమ్ అట్ జస్ట్ 10,000 రూపీస్. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. రేపు పొద్దున్న యూపీఎస్సీకి అప్గ్రేడ్ అవ్వాలన్నా మీరు అప్గ్రేడ్ అవ్వవచ్చు. దిస్ ఈజ్ అన్ అల్టిమేట్ ఆఫర్. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్.